నా హైకమాండ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈనాడులో పేదల జీవితాల్లో వెలిగే లక్ష్యం, కష్టం వస్తే ప్రాణ స్నేహితుడిగా కాపాడుకుంటా ముఖ్యమంత్రి చంద్రబాబు. పల్నాడు జిల్లా ఎల్లమందలో పింఛన్ల పంపిణీ, కష్టం వస్తే ప్రాణ స్నేహితుడిగా కాపాడుకుంటానని, 5 కోట్ల ప్రజలే తన హైకమాండ్ అని, పేదల జీవితాల్లో వెలుగులు చూడడమే లక్ష్యమని, అందుకే పింఛన్ల పంపిణీని ప్రతి నెల ఒక్కో గ్రామంలో వేడుకలా చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. పేదల అవసరాలను తీర్చి ఉన్నత స్థితికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ప్రజల కష్టాలు పంచుకోవడానికే తాను ఎల్లమంద వచ్చానన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఎల్లమంద గ్రామంలో మంగళవారం జరిగిన పింఛన్ల పంపిణీలో సీఎం పాల్గొన్నారు. మొదటి గ్రామంలో వితంతు పింఛన్ లబ్ధిదారు తలారి శారమ్మ, వృద్ధాప్య పింఛన్దారు ఏడుకొండలకు 4,000 రూపాయలు చెప్పిన పింఛన్ నగదు అందజేశారు. రెండో లబ్ధిదారు ఏడుకొండల ఇంట్లో సీఎం చంద్రబాబు కాఫీ తయారు చేసి వాళ్ళకి అందజేశారు. తన గ్లాసులో కాఫీని సగభాగం లబ్ధిదారు ఏడుకొండలకు పోసి తాగమండంతో ఆయన ఎంతో సంతోషించారు. అనంతరం పేదల సేవలో సభలో సీఎం మాట్లాడారు. తర్వాత కోటప్పకొండ వెళ్ళి స్వామిని దర్శనం చేసుకున్నారు. సభలో సీఎం మాట్లాడుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న, కేక్ కోసి వేడుకలు చేయాలనుకున్నాం కానీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాల నేపథ్యంలో విరమించుకున్నామన్నటువంటి విషయాన్ని చెప్పారు. అయితే పోలవరంలో ఈ నెలలోనే